2019, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2 సంవత్సరాలు కష్టపడి ఒక ఐసీసీ టెస్ట్ ట్రోఫీకి గాను మొదటి దానికే ఫైనల్ దాకా వచ్చేసాం. అప్పుడున్న ఫామ్కి, అందులోనూ విరాట్ కోహ్లీ అగ్రెషన్ మోడ్లో టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్సీలో గాని టీమిండియా విజయాలతో దంచేస్తున్న వేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019, 2021 కెప్టెన్సీలో టీమిండియా విజయాల వెల్లువతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే ప్రవేశించింది. ఐసీసీ ట్రోఫీ ఖాయం అనుకున్న టైంలో మరొకసారి ఇండియన్ బ్యాటర్స్ ఒత్తిడికి లోనయ్యారు. అలానే బౌలర్స్ కూడా తేలిపోయారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ట్రోఫీలో టీమిండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీని న్యూజిలాండ్ చేతిలో చేజార్చుకుంది. ఇక అయితే సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2021-23 వరకు మరొకసారి పోరాడిందనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అదే టీం అయినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్సీ మాత్రం ఈసారి రోహిత్ శర్మ. అనూహ్యంగా పోరాడాం. సెకండ్ సైకిల్లో కూడా ఇంగ్లాండ్, వెస్టిండీస్, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకి చొక్కాలు చూపించాం. మరొకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి దూసుకెళ్లాం. ఓవెల్ వేదికగా జూన్ 7 నుండి 11 వరకు అపోనెంట్ అయిన ఆస్ట్రేలియాతో ఈసారి కూడా రోహిత్ సారథ్యంలో పోరాడాం. బట్ మరోసారి చేదు అనుభవమే, సేమ్ రిజల్టే వచ్చింది. ఐసీసీ టెస్ట్ ట్రోఫీ చేజారింది. మరొకసారి నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ చేతులెత్తేశారు. ముచ్చటగా 3వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా టీమిండియా అడుగులు వేస్తుంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ మ్యాచ్ లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ మ్యాచ్ అయితే జరగనుంది. జూన్ 16న రిజర్వ్ డేగా కూడా ఉంటుంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇది 3వ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్. భారత్ 2 సార్లు కూడా ఫైనల్కు అర్హత సాధించి రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు ముహూర్తం అయితే ఖరారైంది. ఈ మేరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 3వ ఫైనల్ జరిగే వేదిక తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనగా ఐసీసీ మంగళవారం ప్రకటించింది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానాన్ని ఇందుకు వేదికగా వెల్లడించింది. జూన్ 11 నుంచి 15వ తేదీల్లో ఈ పోరైతే జరగనున్నట్లు తెలిపింది. జూన్ 16న రిజర్వ్ డేగా ఉంటుందని చెప్పింది. కాగా ప్రపంచ క్రికెట్లో ప్రఖ్యాత స్టేడియంగా పేరు పొందిన లార్డ్స్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఆదరణ తగ్గిపోతున్న టెస్ట్ మ్యాచ్లపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో ఐసీసీ 2019లో డబ్ల్యూటీసీ టోర్నీని అయితే ప్రారంభించింది. 2 ఏళ్ల పాటు ఒక్కో ఎడిషన్ ఉండేలా షెడ్యూల్ రూపొందించింది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. తొలి ఎడిషన్ డబ్ల్యూటీసీ 2019, 2021లో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ సౌత్ టాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ పోటీలో తలపడ్డాయి. భారత్ను ఓడించి న్యూజిలాండ్ తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గదనైతే సొంతం చేసుకుంది. ఇక 2021-23 ఎడిషన్లో భారత్ ఫైనల్ చేరింది. ఓవెల్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది. ఇందులోనూ భారత్ పరాజయం పాలైంది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. దీంతో భారత్ 2 సార్లు ఫైనల్ చేరినా కూడా రన్నరప్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్లో భారత్ ఫైనల్ దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా అయితే ఉంది. మరో 2.5 నెలల్లో ఈ 2 జట్ల మధ్య టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. ఈ సిరీస్తో 3వ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్లేవో ఖరారు కానున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3వ ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ 4వ స్థానానికి చేరింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ మరో 2 సిరీస్లు కూడా ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి 2 టెస్టుల సిరీస్లో తలపడనుంది. ఆ తర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ 2 సిరీస్ల తర్వాత 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకైతే వెళ్లనుంది. ఆస్ట్రేలియా గడ్డపై గత 2 పర్యాయాలు భారత్ 2-1 సిరీస్ దక్కించుకుంటూ వస్తుంది. ఈసారి కూడా అదే పునరావృతం చేయాలని టీమిండియా అయితే భావిస్తుంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ థర్డ్ సైకిల్లో భాగంగా అంటే 2023 నుంచి 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గాను ఫైనల్కి చేరే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఏ టీం అయితే విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో, ట్రోఫీ అందుకుంటుందన్న ఆ టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.